భారత్ బంగ్లాదేశ్ మధ్య హై టెన్షన్ కొనసాగుతోంది. భారత్పై యుద్ధాన్ని ప్రకటించింది బంగ్లాదేశ్. అక్కడి దేశస్తులని, సామాన్య ప్రజల్ని కూడా ఈ యుద్ధంలోకి దింపుతోంది. భారత్కు వ్యతిరేకంగా నినాదాలే కాకుండా భారతీయులైనటువంటి హిందువులపైన లేదు, బంగ్లాదేశీలైనటువంటి హిందువులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులపై అక్కడ దాడి జరగగల ప్రధాన కారణం భారతదేశం అంటేనే హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం హిందూస్థాన్ అని చెప్తూ ఉంటారు. దట్ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ హిందూ రిలీజియన్ అనే కాదు, అది రకరకాల డెరివేషన్, అంటే హిందూస్థాన్ డెరివేషన్ రకరకాల సింధు సంబంధించినటువంటి నది నుంచి కానివ్వండి, సింధుస్థాన్ కాస్త హిందూస్థాన్గా మారింది. కానీ దేశ విదేశాల్లో హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. సో ఇప్పుడు భారత ప్రభుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి ఈ తరుణంలో హిందువులపై బంగ్లాదేశ్లో చాలా మారణకాండని సృష్టించడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఊచకోతకు వస్తున్నారని చెప్పాలి. ఈ మాట చెప్పడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా కూడా ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు కన్వే చేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బంగ్లాదేశ్లోని చతోగ్రామ్లో ఉన్న వీసా సెంటర్ సేవల్ని కూడా భారత్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ చేయడం పైన బంగ్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఢిల్లీ, త్రిపుర వీసా సేవలు నిలిపివేశారు. సో భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో ఒక్కసారిగా బంగ్లాదేశ్, భారత్ మధ్య మరింతగా ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. హిందువులే టార్గెట్ గా హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీపు చంద్రదాస్ ని కొట్టి హతమార్చి నడి రోడ్డు పైన ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంఘటనతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ఒక హిందూ వ్యక్తి, ఆయన పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే, అంటే ఆయన పెద్ద ఎత్తున ఒక ప్రవక్తని, ముస్లిం ప్రవక్తని ఆరోపణలు చేస్తూ ఆయనపై దూషణలు చేశాడంటే ఒక ఆరోపణ మాత్రమే. నిజంగా ఆయన చేసి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, శిక్షలు వేయండి, జైలుకు తరలించండి. కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఇంత దారుణంగా చాలా చిత్రహింసలకు గురి చేసి ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన నిప్పంటించడాన్ని ఎవరు చూసుకోగలుగుతారు? ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? సో రోడ్డుపై నిప్పంటించి చాలా దారుణంగా చాలా దమనకాండం సృష్టిస్తున్నారు. సో అయితే దీంట్లో పాకిస్తాన్ అండ చూసుకొని బంగ్లాదేశ్ విర్రవీగుతున్నట్టు అర్థమవుతోంది. ఆ పిచ్చి కుక్క సపోర్ట్ తీసుకొని ఈ వెర్రి కుక్క ఎగిరెగిరి పడుతోంది. సో అదేమో పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్కని తరిమి కొట్టాం, ఈ ఎర్రి కుక్కని కొంత కంట్రోల్ చేయడానికి మన పెద్ద పనేం కాదు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం కూడా సంయమనం పాటిస్తోంది. సో 2022లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి సెన్సెస్ ప్రకారంగా బంగ్లాదేశ్లో 1,30,00,000 జనాభా భారతీయులు ఉన్నారు. 1,31,30,109 మంది ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ఆల్ 7% ఆఫ్ ది పాపులేషన్ హిందూసే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరిగా మహిళలపై దమనకాండ సృష్టిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేయడాలు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాలు, మహిళల్ని వివస్త్రంగా చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడాలు, నడి రోడ్డుపై కొట్టడాలు, తన్నడాలు, రక్కడాలు, వాళ్ళని హతమార్చే ప్రయత్నం చేయడాలు జరుగుతూనే ఉన్నాయి. సో బంగ్లాదేశ్ అనేది ప్రపంచ దేశాల్లో 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ హిందూ పాపులేషన్. అతిపెద్ద లార్జెస్ట్ కంట్రీ, 3వ లార్జెస్ట్ కంట్రీ హిందూ పాపులేషన్లో. సో ఇప్పుడు వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో రోజుకి అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా మారిపోతోంది. సో ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైలెట్, రంగపూర్, కుల్నా అండ్ బరిసాల్, ఈ 3 డివిజన్లో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉంది. సో ఈ హిందూ పాపులేషన్ ఇప్పుడు అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో చటోగ్రామ్, ఇందాక నేను చెప్పినటువంటి చటోగ్రామ్ దగ్గరే కేవలం 9,82,000 మంది నివసిస్తున్నారు హిందువులు. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ కనిపించినటువంటి ఈ ఉగ్రమూకలు, నేను ఎందుకు మాట అంటున్నాను ఉగ్రమూకలు అనే మాట అంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా కొన్ని నెలల పాటుగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. కారణం, భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ని ఒక కుట్రలు పన్నాల, భారత్పై కుట్రలు పన్నాలంటే హిందువులపైన దాడి చేస్తే సరిపోతుందని ఒక దురాలోచనతో, ఒక పిచ్చి ఆలోచనతో అక్కడి వాళ్ళందరినీ రెచ్చగొట్టి పెయిడ్ ఉద్యమాలని, కృత్రిమ ఉద్యమాలకు తెరలేపి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. సో షరీఫ్ సౌదీ అక్కడ ఒక ప్రొఫెసర్, ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, గతంలో ఒక విద్యార్థి. వాడు గతంలో షేక్ హసీనా చనిపోయాడు. బట్ షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, తను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, గతంలో షేక్ హసీనా అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, తను ప్రధానిగా వ్యవహరిస్తున్నప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉద్యమాలు జరిగాయో ఆ ఉద్యమానికి కొంత వెన్నుదన్నుగా ఉండి ఆ ఉద్యమానికి సంబంధించి ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ షరీఫ్ సౌదీ. సో వీడు
మొన్న మళ్ళీ షేక్ హసీనాని భారత్ మాకు అప్పగించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఆ పాకిస్తాన్ వెరవ రెచ్చగొట్టడంతో రెచ్చిపోతూ చేసిన ఉద్యమానికి లోపలేదో అంతర్యుద్ధం జరిగిపోయి వాడిని ఎవరు 4 గన్లు పరి పేల్చేశారంట. గన్ను పట్టి కాల్చి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే దీనికి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమంటోందంటే షరీఫ్ సౌదీ అనేటువంటి మా ఉద్యమ నాయకుడి యొక్క మరణానికి కారణం భారతదేశం. అరే మీరు కొట్టుక చచ్చి మీ దాంట్లో మీరు గొడవలు పెట్టుకొని షేక్ హసీనాని మీ ప్రధానిగా ఉన్న సమయంలో మీపై దాడి చేయమని భారత్ చెప్పిందా? మీ అక్కడ సామాన్య ప్రజల్ని చంపేయమని భారత్ చెప్పిందా? సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోమని భారత్ చెప్పిందా? ఒక్కసారి అక్కడ అల్లలు ఏ రకంగా జరుగుతున్న విజువల్ చూడండి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. সংসদে সংসদে রাজপথে রাজপথে দিল্লি থেকে পিন্ডি থেকে মস্ত থেকে రైట్, చూడండి అక్కడ ఆజాదీ ఆజాదీ అంటున్నారు. ఆల్రెడీ మీకు ఆజాదీ అంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చిందే భారతదేశం. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో మీకు పాకిస్తాన్ మధ్య జరిగిన విభేదాల్లో భారతదేశం కనుక లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఈ రోజు అక్కడ మీరు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోగలుగుతున్నారు, మీ స్వేచ్ఛగా మీరున్నారంటే కారణం ఎవరు? భారతదేశం. మేము పెట్టే పాపిస్ట్ భిక్షం మీకు. దాట్స్ 100% అది హిస్టరీలో ఉంది. బంగ్లాదేశ్కి భారత్ ఇచ్చినటువంటి ఒక భిక్ష. ఆ దేశమే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడిందే భారతదేశం యొక్క దయా కరుణ కటాక్షాలతోని, మా భారతీయ ఆర్మీ యొక్క తెగింపుతోని, వాళ్ళ పవర్తోని, వాళ్ళ ధైర్యంతోని, వాళ్ళ పోరాటంతోని. కొన్ని వందల మంది, వేల మంది మరణించారు. భారతీయ ఆర్మీకి సంబంధించి కొన్ని వేల మంది మరణిస్తే మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పాలైపోయి మరణించిన వారు కూడా ఉన్నారు. అటువంటి దయా కటాక్ష కరుణాల మధ్య బంగ్లాదేశ్ లాంటి దేశం ఏర్పడితే ఇప్పుడు మీ పిచ్చి కుక్కలు తెలిస్తే బెదవలంతా మళ్ళీ భారత్పై యుద్ధాన్ని దిగుతారు. వాళ్ళ యుద్ధం అంతా ఏంటో తెలుసా? షేక్ హసీనాని అప్పగించాలని చెప్పి. ఎస్, దాన్ని మీకు కావాలనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయిరా బెదవ, చదువుకోండి జరా. మీరు యుఎన్ఓలో అప్లై చేసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మీరు ఛాలెంజ్ చేయండి, భారత్ని ఛాలెంజ్ చేయండి. భారత్కి లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనుకుంటే భారత ప్రభుత్వం వ్యతిరేకంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయండి. అనవసరంగా అమాయకులైనటువంటి ఆ హిందువుల పైన మీరు చేసినటువంటి దమనకాండ మారణకాండ ఏదైతే ఉందో డెఫినెట్గా అంతకంతకి అనుభవించాల్సి వస్తుంది. అక్కడ ఎందుకు హిందువులపై దాడి జరుగుతోంది ఈ స్థాయిలో అంటే అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి, హిందువుల శాతం కేవలం 7%గానే ఉంది కాబట్టి, హిందువులు మైనార్టీగా ఉన్నారని చెప్పి గతంలో కూడా షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో కూడా రిజర్వేషన్ల పేరిట జరిగిన ఉద్యమాల్లో హిందువులే ఎక్కువగా అక్కడ మరణించింది, హిందువులపైనే దాడులు జరిగాయి. అయితే షేక్ హసీనా కొద్దిగా హిందువుల వైపుగా కనబడి నేను లిబరల్ గా ఉంటా, అందరూ నాకు సమానమైన రకంగా వ్యవహరించింది కాబట్టి షేక్ హసీనా ఈ రోజు వారికి వ్యతిరేకంగా అయింది. వారు షేక్ హసీనాని అక్కడ బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టారు, తన నివాసాన్ని చుట్టుముట్టారు, తన ఆస్తులను మొత్తం ధ్వంసం చేశారు. తను మొత్తంగా ఈ రోజు మరణశిక్ష విధించేంత వరకు కారణమయ్యారంటే అక్కడ ఉద్యమాలే. తనకు మరణశిక్ష విధించారు. తను శరణార్థిగా భారతదేశపు ప్రభుత్వం సంరక్షణలో ఉంది. సో శరణార్థిగా వచ్చిన ఆవిడని మనం వెళ్ళిపోని తరిమి కొట్టలేం కదా. వాళ్ళు లీగల్గా ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనుకుంటారు బంగ్లాదేశ్ ఫేస్ చేస్తే అప్పుడు తను అంగీకరిస్తే వెళ్ళడానికి మన అబ్జెక్షన్ ఏం లేదు. వాళ్ళు వెళ్తా అంటే మనం ఆపుతున్నామా? ఆ షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళని పోలీసులకు ఆదేశాలు జారీ చేసి చంపేయమని చెప్పి భారతదేశం ఎక్కడైనా చెప్పిందా? భారతదేశం ఆ షేక్ హసీనాకు సలహా ఇచ్చిందా, సూచన ఇచ్చిందా, లేదంటే భారత ఆర్మీ ఏదైనా పార్టిసిపేట్ చేసిందా? మీ దాంట్లో మీరు కొట్టుకు చచ్చారు, మీ దాంట్లో మీరు ఉద్యమాలు చేసుకున్నారు. మీ పాపిష్టి దేశంలో దేశాన్ని నడిపేటువంటి దయా ఏం లేక, దేశాన్ని నడిపేటువంటి ధైర్యం లేక, దేశాన్ని నడిపేటువంటి సత్తాలు లేక మీ దాంట్లో మీరు కొట్టుకు చచ్చారు. ప్రభుత్వానికి ఎలా సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, సహచర అధికారులతో ఎలా ఉండాలి, ముఖ్యంగా సామాన్య జనం అంతా కలిసి ఏ రకంగా ఉండాలని తెలివి ఆ దద్దమ్మ మీ దగ్గర మీ ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ కృత్రిమ ఉద్యమాలు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఉద్యమాలు. ఉదాహరణకి ఇప్పుడు షేక్ హసీనా అప్పగించమని ఉద్యమాలు నడుస్తున్న తరుణంలో హిందువులపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, హిందువులపై దాడి చేస్తున్నారు, లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడ ఓ రకంగా ఊచకోత కోస్తున్నారు. సో ఆ రకంగా చేయడం మూలంగా మీకు అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయా?
ఏదైనా వెల్త్ పెరిగిద్దా, లేదా మీ హెల్త్ డిపార్ట్మెంట్ పెరిగిద్దా, మీ అందరికీ బతుకులు బాగైతే? ఏం కాదు, వీళ్ళకేమో ఒరిగేది లేదు. అక్కడ జరుగుతుందల్లా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి బంగ్లాదేశ్లో, December 29 నామినేషన్స్ లాస్ట్. అక్కడ ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్టీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో మొహమ్మద్ యూనస్, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే వాడికి ఏదో ఒక ఎమోషన్ కావాలి, ఏదో ఒక సిచ్యువేషన్ కావాలి. వన్ సైడ్గా కొత్త చిన్న చిన్న పార్టీలు కూడా వచ్చాయి. సో అవామీ లీగ్ ఇక్కడ కంటెస్ట్ చేయట్లేదు. షేక్ హసీనా పార్టీకి పోటీలు లేకుండా రాజ్యాంగబద్ధంగా దానిపై బ్యాన్ విధించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళంతా పోటీలో ఉన్నారు కాబట్టి ఎమోషన్ కావాలి, మళ్ళీ నేనే ప్రధాని కావాలి, నాకు ఎమోషన్ కంటిన్యూ అవ్వాలని చెప్పి మొహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి షేబాజ్ షరీఫ్తో కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకపు ఉద్యమం ఇదంతా కూడా, ఒక నీచ్ కమిన్ కుత్తేగాలు చేసే ఉద్యమం ఇదంతా కూడా. దీంతో ఎటువంటి ఉపయోగం లేదు. కానీ అనవసరమైనటువంటి అమాయకపు హిందువులు మరణిస్తున్నారు, వారిపై ఊచ కోతకు వస్తూ ఉన్నారు, నడి రోడ్డు పైన నిప్పంటిస్తున్నారంటే ఎంతటి దమనకాండ సృష్టిస్తున్న అర్థమవుతోంది. మహిళల పైన చాలా అతి దారుణంగా నడి రోడ్డు పైన వాళ్ళని వివస్థనగా చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, తంతున్నారు, నరుకుతున్నారు. నిజంగా చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. సో ఈ ఉద్యమాలు నిజంగా ఇంతటి స్థాయిలో ఉంటాయా? అవి ఉద్యమాలు అంటారా? అవి ఉద్యమాలు కాదు, ఊచకోతలు. బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఈ దమనకాండ ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా దీని వెనుక ఉన్నాడా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే అవుననే కనబడుతోంది. ఎందుకంటే హీ వాంట్స్ టు సపోర్ట్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకుంటాడు. సో ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి ఇండియా చైనా యుద్ధం చేయాలనుకుంటే చైనాకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. బికాజ్ ఇండియా అంటే ట్రంప్ కూడా దడ. ఇండియాని తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అమెరికా దేశం కూడా నాశనం అయిపోయే అవకాశం. బికాజ్ ఇక్కడ ఎందుకు నేను మాట అంటున్నానంటే, అమెరికాలో ఎవరైతే ఇతర దేశస్తులు వచ్చి తమ దగ్గర ఉద్యోగాలు చేస్తూ లేకపోతే అక్కడ జరిగే డెవలప్మెంట్కి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో వాళ్ళు టెక్నాలజికల్గా అమెరికా ఈ స్థాయిలో ఉండడానికి కారణం భారతీయులే. ఎందుకంటే అమెరికాకు వెళ్ళేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో భారతీయుల సంఖ్యనే 70%. అంటే ప్రతి 100 మందిలో